వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవునికి ఎంత గొప్ప కార్యము చేయటము తేలిక కష్టమా? అల్పమే. అది ఎంతటిదైనా సరే ఆయనకి అల్పమైనదే. గొప్ప కార్యములను దేవుడు చేస్తాడు. అల్పులు అనుకున్న వారిని ఉన్నతంగా మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆ విషయాన్ని ఈరోజు ధ్యానం చేయబోతున్నాం మనం. 3 దేశాల రాజులు వచ్చారు. వారికి పెద్ద సమస్య ఎదురైంది కాబట్టి అక్కడ ఇక్కడ విచారణ చేశారు. ఎవరి దగ్గర సరైనటువంటి పరిష్కారం దొరకలేదు. యోధారాజు అయినటువంటి యెహోషాపాతు రాజు గారు ఇక్కడ యెహోవా సేవకుడు ఎవరు లేరా అంటే ఉన్నాడు అని ఎలీషా గురించి చెప్పారు. కాబట్టి ఎలీషా దగ్గరికి వెళ్దామని ఇజ్రాయేలు రాజు, యోధా రాజు, ఏదోము రాజు కలిసి వచ్చారు. ఏంటయ్యా వీళ్ళ సమస్య? నీటి కొరత. నీళ్ళు లేవు. ఇప్పుడు పాకిస్తాన్లో నీళ్ళు లేనట్టు నీళ్ళు లేవు. మూడు దేశాల సైన్యం ఉంది, మరి పశువులు ఉన్నాయి. సమస్య పెద్దది. నీళ్లు లేకపోతే జీవించటం కష్టం. కనుక ఏమిటి పరిష్కారం అని ఎలీషా దగ్గరకు వచ్చారు. ఎలీషా గారు అన్నారు, వీణ వాయించే వ్యక్తిని నా దగ్గరకు తీసుకురండి అని చెప్పాడు. ఈయన వాయించు ఒక వ్యక్తి ఉన్నప్పుడు దేవుని హస్త బలము లేక పరిశుద్ధాత్మ శక్తి అతని మీదకి రావటం, తద్వారా పరిష్కారం చూపటం కూడా మనం చూస్తాం. రాజులు 2వ గ్రంథములో 3వ అధ్యాయంలో 9వ వచనం చదువుదాం. ఇశ్రాయేలు రాజు, యోధా రాజు, ఏదోము రాజు, 3 దేశాల రాజులు బయలుదేరి చుట్టూ తిరిగిన తర్వాత 7 రోజులయ్యింది. నీళ్ళు లేవు, ఎద్దడొచ్చింది, చెవట్లు గారుతా ఉన్నాయి, దప్పిక అవుతా ఉంది, వారు పెడసగట్టుకుపోతా ఉంది. ఏంటి పరిస్థితి? ఏం చేయాలి అని వారు అనుకున్నప్పుడు 12వ వచనం, దేవుని యొక్క విషయాలు, దేవుని యొక్క ఆజ్ఞ ఎవరి ద్వారా దొరుకుతుంది అంటే వాళ్ళు చెప్పారు ఎలీషా గారి దగ్గర దొరుకుతుంది అని. కాబట్టి వాళ్ళు ఎలీషా గారి దగ్గరకు వచ్చినప్పుడు ఎలీషా గారు చెప్పిన మాట 15వ వచనం, దేవుడు ఏమి సెలవిస్తున్నాడంటే, గాలి రాకపోయినా, వర్షమే రాకపోయినా మీరు తాగటానికి, మీ మందలు తాగటానికి, మీ పశువులు తాగటానికి ఈ లోయ నీళ్ళతో నింపబడుతుంది. అరే మబ్బు పట్టలేదు, గాలి తోలేదు, వర్షము రాలేదు, ఎలా నిండుతుంది అని వారు అనుకోలేదు. కానీ వారు విశ్వసించారు. ఆ విధంగా విశ్వసించినప్పుడు 20వ వచనం చదువుదాం. లోయనటం కాదు, దేశమే నీళ్ళతో నింపేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. సమస్యను పరిష్కరించటం ఆయనకు అల్పమైన విషయం. వర్షం కురిసినా కురకపోయినా, మబ్బులు పట్టినా పట్టకపోయినా, గాలి వచ్చినా గాలి రాకపోయినా నీళ్లను తెప్పించగలడు. బండ నుంచి నీళ్లు తెప్పించలేదు ఆయన. సమృద్ధిగా లక్షల మంది సైన్యానికి దప్పిక తీర్చలేదా? దేవుడు ఏ సమస్యనైనా పరిష్కరించగలడు. మనకి కష్టం కానీ, మనకి భారం కానీ
దేవునికి అల్పమే. నీ సమస్య దేవునికి అల్పమైంది, మనకి గొప్పది. మనం సాధించలేనిది, మనకి బాధాకరమైంది, మనం దాన్ని జయించలేనిదిగా ఉంటుంది. కానీ దేవునికి కాదు. కాబట్టి ప్రార్థన చేద్దాం. ఆ? పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేస్తాడు. ఎంతటి కార్యమైనా దేవునికి అల్పమే అన్న విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఏమీ లేవు దావీదు జీవితములో, అన్నీ లేనివాడుగా ఉంటున్నాడు. కానీ దేవుడు అభిషేకించాడు. గిన్నెను నింపజేశాడు. అభిషేకించేవాడు, నింపువాడు కూడా దేవుడే. దావీదు అంటాడు, నా తలను నూనెతో అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పారును. నీకు ఏమీ లేని సమయాల్లో నిండటమే కాదు, నిండి పారునట్లు చేయుట ఆయనకి అల్పమైన విషయం. మనకి చాలా కష్టం అనిపించవచ్చు, మనకి బాధ అనిపించవచ్చు, మనకు అసాధ్యం అనిపించవచ్చు. కానీ దేవునికి ఏది అసాధ్యం కాదు. దేవునికి అల్పమైన కార్యం. నీ సమస్యను చిటికలో తీర్చగలడు ఆయన. నీ బాధను రెప్పపాటులో మాన్పగలడు దేవుడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మన విశ్వాసంతో ఉంటే దేవుడు వాటన్నిటిని కూడా తీర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మరణకరమైన వ్యాధిని తొలగించటం డాక్టర్లకు అసాధ్యమేమో కానీ దేవునికి అల్పమే. ఆయుష్ పొడిగించటం డాక్టర్లకు అసాధ్యం కానీ దేవునికి అల్పమే. అల్ప విషయం. మరణకరమైన వ్యాధితో బాధపడుతున్న హిజ్కియాకు బాగు చేసింది ఎవరు? ఆయనే. ఆయుష్ ఇచ్చింది ఎవరు? ఆయనే. మరొక సూచన చెబుతారా? ఒక సూచన చెబుతారా? నేను మందిరానికి వెళ్తాను, మరి నాకు ఆరోగ్యం వచ్చినందుకు మందిరానికి వెళ్తాను, మరి నేను 3వ రోజునే ఎక్కి వెళ్తాను, దేవుని సన్నిధికి వెళ్తాను, నాకు ఆరోగ్యం వచ్చినందుకు, ఆయుష్ పొడిగించినట్టుకు ఒక సూచన చూపిస్తారా? ఏంటది? నీడ 10 మెట్లు ముందుకెళ్ళిన నీడ 10 మెట్లు వెనక్క రావటం అసాధ్యం. కానీ దేవునికి అల్పమే. ఏ కార్యమైనా, అసాధ్యమైన కార్యాలు కూడా దేవుని దృష్టిలో అల్పమే. హిజ్కియా గ్రంథం గురించి యెషయా గ్రంథంలో మనం చూద్దాం. సరే, 2వ రాజుల గ్రంథం అన్నావు కాబట్టి అది చూద్దాం. కానీ 20వ అధ్యాయం 8వ వచనం. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడన్నటానికి రుజువేంటి? సూచన ఏంటి? నేను నన్ను స్వస్థపరిస్తే నేను 3వ రోజున దేవుని మందిరానికి వెళ్తాను. సూచన చెప్పమని అడిగాడు హిజ్కియా. నీడ ఎప్పుడైనా ముందుకెళ్తా ఉంటుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళటం అసాధ్యం. ముందుకొచ్చిన నీడ వెనక్కి వెళ్ళటం తెలిద్దా? ఎక్కడైనా ప్రపంచంలో లేదు. కానీ దేవుడు చూపించాడు హిజ్కియా కోసం. మళ్ళీ 10 మెట్లు నీడ వెనక్క నడిచింది. దేవునికి స్తోత్రం. ఆ సూచనతో హిజ్కియా పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడు. మరణకరమైన రోగమైనా సరే దాన్ని తగ్గించడానికి పెద్ద కష్టమేమి కాదు. అది అల్పమే అనే మాట మాత్రం సెలవిస్తే చాలు, పరిపూర్ణ స్వస్థత వస్తుంది, ఆయుష్ పొడిగించబడుతుంది. మా పద్మజ గారు వాక్యం చెప్తున్నాను, తర్వాత చేస్తాను. కాబట్టి దేవుడు మన జీవితంలో ఏదైనా చేయటం చాలా తేలిక. దేవుడు చేయగలడు. మనం నమ్మగలిగితే, దేవుని విశ్వాసం ఉంచగలిగితే, మనం నిలకడగా ఉండగలిగితే ఎలాంటి గొప్ప కార్యానైనా దేవుడు అవలీలగా, సునాయాసంగా, ఆ చిటిక మరి చేస్తారు.
నిజంగా దేవునికి స్తోత్రం. అసాధ్యాలను సాధ్యపరచగలిగినటువంటి గొప్ప దేవుడు. కలిగిన శ్రమలను, ఇబ్బందులను, సమస్యలను, శోధనను తొలగించటం ఆయనకి అల్పమే. నెహెమ్యా గారు అంటాడు, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 32వ వచనం. ఆ ఆ ఆ ఆ ఆ ఆ కాలము నుంచి ఇప్పటి వరకు వచ్చిన శ్రమ అంతయు, మా మీదకు వచ్చిన శ్రమ అంతయు నీ దృష్టికి అల్పమే. దేవునికి స్తోత్రం. నీ శ్రమను సిటికిలా తీసేయగలడు దేవుడు. నీ ఇబ్బందులు తీసేయగలడు. నీ సమస్యలు తొలగించగలడు. ఆయనకు అది కష్టమా? కేవలం నోటి మాటతోనే జగత్తును సృష్టించిన సృష్టికర్త. అలాంటి గొప్ప దేవునికి పెద్ద కష్టమేమి కాదు. ఈజీగా ఆ మాట చెబుతూ ఉంటాడు. ఇంకొక మాట చెప్పాలంటే, గొప్ప సమస్యలైన, గొప్ప పర్వతములైన దేవుని బిడ్డలైన జెరుబ్బేలును అడ్డగించలేదు. పని పూర్తి చేయబడుతుంది. లక్షల డబ్బులు లేకపోయినా పర్లేదు. ఏ చెయ్యి అయితే ప్రారంభించిందో అదే చేత్తో దేవుడు ముగించేలా చేయగలడు. ఇన్ని ఆటంకులు వచ్చిన గొప్ప పర్వతం వచ్చి ముందున్న దేవుడు అంటాడు, గొప్ప పర్వతమా, యెరుబ్బయలు అడ్డగించుటకు నువ్వేం మాటి దానివి, సదును చేస్తాడు. గొప్ప గొప్ప సమస్యలైనా దేవుడి రాత్రి సదును చేయును గాక. సదునైపోతాయి దేవుని బిడ్డల ముందు. మరి నాకు లేదే, మరి నాకు ఏమీ లేదు, మరి నేను ఎలా కట్టగలను, ఎలా నేను పూర్తి చేయగలను అని దిగులు పడవలసిన లేదు. దేవుడు అంటాడు, దేశాన్ని దేవుని కనుదృష్టి లోకమంతా సంచారిస్తూ ఉంది. జెరుబ్బేలు చేతుల్లో లక్షల డబ్బులు లేకపోయినా ఏముంటే దేవుడు సంతోషపడతాడు? గుండు నూలు కదా, పని చేయాలని సంకల్ప బలం ఉంటే చాలు. సంకల్ప బలం ఉంటే చాలు, ఏమక్కర్లేదు. గుండు నూనె పెట్టుకొని ఎట్టకడదాం అనుకున్నాడు అసలు ఈయన. గుండు నూనె ఉన్నా సరే, మన దగ్గర ఏమీ లేకపోయినా సరే, మనలో సంకల్ప బలం ఉంటే దేవుడు దాన్ని బట్టి పూర్తి చేయిస్తాడు. ఆ మాటే చెప్పాడు. అది కూడా దేవుని ఆత్మ ద్వారా జరిగిన కార్యమేమని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మనం ఎక్కడి నుంచి తేక్కర్లేదు. మన దగ్గర ఉన్న దాంతోనే, ఆ గుండు నూలుతోనే ఆ మందిరం కట్టబడింది, పూర్తి చేయబడింది కదా. ఆ రాయి తీసి వేసినప్పుడు కృపగలుగునుగాక, కృపగలుగునుగాక అని జనులు కేకలు వేశారు. దేవుని ఆత్మకార్యం జరిగింది, మందిరము కట్టడం పూర్తయింది. దేవునికి స్తోత్రం. దేవుడు ఏ కార్యాన్నైనా చేయించగలడు. బానిసత్వం నుంచి ఏదో ఒడ్డును పడ్డాం, బయటపడ్డాం, వచ్చేసాం అని ఇజ్రాయేల్ ప్రజలు అనుకుంటూ వెళ్తా ఉన్న సమయంలో వారికి అడ్డుగా ఎర్ర సముద్రం వచ్చింది. వెనక సైన్యం పరిగెడుతూ ఉంది. మన వాళ్ళు చెబుతారు సామెత, ముందు గొయ్యి వెనక నుయ్యి, గొయ్యి నుయ్యి. ఏంటి పరిస్థితి? ఎటు వెళ్ళలేని పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితి, ఏమీ తోచని పరిస్థితి. సనుగుడు మొదలైంది, గొనుగుడు మొదలైంది. అయినా కూడా మోషే ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు ఒక మాట, మనం చూద్దాం. 14వ అధ్యాయము నిర్గమాకాండం 16వ వచనం. దేవుడు మోషేతో చెబుతున్నాడు, నీ చేతుల్లో ఏముంది? కర్ర ఉంది. ఆ కర్రను ఏం చేయాలి? సముద్రం వైపు చూపాలి. నీ చేతిలో ఉన్న కర్ర సముద్రం వైపు చూపితే సముద్రము పాయలు చెయ్యి. నమ్మటానికి అసాధ్యమే, నమ్మశక్యము కాదు. ఎందుకంటే నేను కర్రను సముద్రం వైపు చూపించినంత మాత్రాన పాయలు అయిద్దా? అదేమన్నా పండిన పంట అటు నెట్టి ఇటు నెట్టి
కర్రతో పాయలు చేయటానికి అది సముద్రం, ఎర్ర సముద్రం. ఎలా పాయలు చేయగలను అనుకోలా. దేవుడు చెప్పాడు, దేవుని మాట నమ్మాడు, విశ్వసించాడు, కర్ర సాపాడు. అంతే. ఏం జరుగుతూ ఉంది? దేవుడు ఏం చేశాడు? దేవుడు పాయలు చేశాడు. 21 చదువమ్మ. సముద్రం వైపు చేయి చాపగానే మనం చేసే పని చిన్న పని, ప్రార్థన చేస్తాం, లేకపోతే దేవుడు చెప్పినట్టుగా చేస్తాం. మనం చేసే పనులు చాలా చిన్నవి, కానీ దేవుడు పెద్ద పనులు చేస్తాడు కదా. మీరు చెబుతారు కదా, ఎంత చెట్టుకు అంత గాలి అని. మానవునికున్న శక్తి వేరు, దేవునికున్న శక్తి వేరు. మానవుడు నిలబడి దేవుడు చెప్పినట్టుగా చేయగలిగితే గొప్ప కార్యాన్ని, అద్భుతాన్ని ఆయన చేస్తాడు. రాత్రంతా పని చేసింది ఎవరు? రాత్రంతా గాలి విసలు చేసింది ఎవరు? పాయలు చేసింది ఎవరు? మోసే ఏం చేశాడు? ఇంతే కదా. నువ్వు ఇలా చూపగలిగితే చాలు, దేవుడు కార్యాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మోషేకే చేస్తాడా? మనకు చేయడా? దేవునికి స్తోత్రం. దేవుడు చేస్తాడు కదా. అవసరాలు మరి ఇబ్బందులు అవుతా ఉన్నాయి. తినటానికి మరి మాంసం తెచ్చుకోవాలంటే మరి ఎక్కడ లేదు, ఏంటి పరిస్థితి అనుకున్నప్పుడు మరలా గాలి బయలుదేరి ఉరేల పెట్టెలు తీసుకొచ్చి వాల చేయటం విస్తారంగా. అది ఆయనకి కష్టమైన పని ఏమన్నా? అల్పమైన పనే. నువ్వు అనుకున్న భారమైన పనులన్నీ కూడా దేవునికి అప్పగించు. నాకు ఈ సంవత్సరం వచ్చినటువంటి వాగ్దానం అదే, నీ భారం యెహోవా మీద మోపు, ఆయన ఆదుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని మీద పాపటమే. ఎన్నో సమస్యలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో ఆటంకాలు వచ్చినాయి, ఆయన దేవుని మీదే మోపుతా ఉన్నాం. దేవుడే సరి చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందరికీ చేస్తాడు దేవుడు. దేవుడికి పక్షపాతం లేదు, మనకుంది. ఏది పక్షపాతం అన్నది మనకుండొచ్చేమో కానీ దేవుల్లో మాత్రం లేదు. దేవునికి అందరూ సమానులే. మనం చిన్నదే, చిన్న కర్రే, కానీ పెద్ద కార్యాలు చేయటానికి దేవుడు కృప చూపించాడు కదా. చిన్నదైనా సరే దేవుడు ఏమ్మా, అల్పమైన వాటివైనా సరే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చిన్న ప్రార్థనే సూర్యచంద్రులు ఆపగలిగింది. నువ్వు చేయి, అసాధ్యం. సూర్యచంద్రులు ఆపుతారా? ఆపగలవా? ఎవరు ఆపలేరు. కానీ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆపేస్తాడు కదా. అది కాబట్టి మనం చేసే ఈ చిన్నవే కానీ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. గొలియాతు మీదకి వెళ్ళటానికి అందరూ భయపడ్డారు. యువరాజు సైన్యం, ఇజ్రాయేలీ సైన్యం కూడా భయపడ్డారు. కానీ చిన్న గులక రాయి తీసుకొని ఒడిశాలలో పెట్టుకొని వెళ్ళాడు దావీదు. ఒడిశాల రాయితోనే గొలియాతు మీద జయాన్ని ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎవరికి ఇటువరకు ఇట్లాగా అన్ని చేయటానికి కుదరటం లేదు. అన్ని బయటేశారు, ఇంట్లో సామాన్లన్నీ పనులు చేస్తూ ఉన్నారు, అన్ని చేయలేకపోతున్నారు. ఏ సమస్య ఉన్నా ఇవాళ చిన్న బాటిల్ తీసుకురండి, కొబ్బరి నూనె బాటిల్, నేను ప్రార్థన చేసి ఇస్తాను, మీకున్న సమస్యలు తొలగిపోతాయి. ఏమో నువ్వు కూడా ఒక బాటిల్ తెచ్చుకో. ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళడానికి కూడా లేదు నాకు. లోన పైన సీలింగ్ చేయటం వల్ల అన్ని బయట పడేశారు. అభిషేక్కి ఈ కూపన్స్ ఇచ్చారు, దాని జాబులో బాగా చేశాడని ఆ కూపన్స్ ఏసీ తీసుకొచ్చాడు, అదంతా చేపిస్తున్నాడు. అదంతా అయింది. సోమాలన్నీ బయటేశారు, దుమ్ము, అన్ని మంచాలని బయట మీద. ఇంట్లోకి వెళ్ళటానికి కూడా లేదు మాకు. ఇంకా అవన్నీ దొరకల. చేయమన్నావు కానమ్మా, నాకు చేయటానికి దొరకల. విజయ అర్థమైందా? బాటిల్ తీసుకురా, చేసి పెడతా. ఎంత గుర్తొచ్చిందా చూడంగానే చేద్దాం. సరే, దేవుడు ఎంతటి కార్యాన్నైనా చేస్తాడు కదా. 1000 మంది సంసోను మీదకి తిరగబడితే పక్కకు చూస్తే అక్కడ ఏం కనపడిందంటే చిన్న గాడిద దవడ ఎముక దొరికింది. 1000 మందిని హతం చేయించాడు దేవుడు శక్తినిచ్చి. సంసోను మీదకి వచ్చినా, దావీదు మీదకి వచ్చినా,
పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జరిగిన కార్యాలు ఇవి కదా. ఎర్ర సముద్రం పాయలైనా పూరేడు పెట్లు వచ్చి వాలినా కూడా పరిశుద్ధాత్మ ద్వారా జరిగినవే. జెరుబ్బేబేలు చేతులు ప్రారంభించి ముగించిన పరిశుద్ధాత్మ ద్వారా జరిగినవే. ఏ కార్యం జరగాలన్నా పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది. కాబట్టి మీరందరూ పరిశుద్ధాత్మను పొందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఆయన దేవుడు స్వల్ప గ్రామాన్ని ఎన్నుకున్నాడు దేవుడు కదా, బెత్లెహేము కదా, అల్పమైంది, స్వల్పమైంది, దాంట్లో పుట్టాడు కదా. నిరుపేద, బీదరాలు, దీనురాలు కన్య మరియను ఎన్నుకున్నాడు దేవుడు. ఆమెను ధన్యురాలు చేశాడు కదా. ఏదైనా దేవుడు చేయగలడు. గొప్ప గొప్ప వాటిని ఎన్నుకునే దేవుడు కాదు మనం నమ్ముకున్న దేవుడు. ధనవంతుల పట్ల ఒకలాగాను, పేదల పట్ల ఒకలాగాను ఉండే దేవుడు కాదు మన దేవుడు. మనం ఉండొచ్చేమో కానీ దేవుడు అలా ఉండడు. దేవుడు తప్పనిసరిగా కార్యాలు చేస్తాడు. కాబట్టి మనుషులు నమ్మటం కన్నా దేవుని నమ్మటం, దేవుణ్ణి ఆశ్రయించటం మనకెంతో మేలు. ఆ పని చేయమని మరొకసారి మీ అందరికీ నేను తెలియచేస్తా ఉన్నాను. సామాన్యులైనటువంటి జాలరులు కదా, చేపలు పట్టేవారు, వారు అపోస్తులుగా మార్చబడ్డారు. మేడగదిలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావటం వల్ల వారందరూ కూడా ఆత్మతో నింపబడ్డారు. వారు ఏమయ్యారో తెలుసా? 17వ అధ్యాయం అపోస్తుల కార్యములు 6వ వచనం లాస్ట్లో చూద్దాం. భూలోకమును తలకిందులు చేసిన వీరు ఎక్కడికి వచ్చారు? తలకిందులు చేసేసారు. భూలోకాన్ని సైతం కూడా తలకిందులు ఎలా చేయగలిగారంటే అభిషేకం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అభిషేకం పొందండి, దేవుని ఆత్మతో నింపబడండి. దావీదు గొర్రెలు కాచుకునేవాడు రాజు అయ్యాడంటే అభిషేకం ద్వారాగానే. కాబట్టి అభిషేకము మనకి ఎన్ని గొప్ప కార్యాలను జరిగిస్తుందన్న విషయాన్ని మరొకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఏమున్నాయమ్మా నీ దగ్గర? అన్ని అప్పులేనయ్యా, అప్పులోళ్ళు తిరుగుతున్నారయ్యా, ఇబ్బంది పెడుతున్నారయ్యా. ఏముందమ్మా నీ ఇంట్లో? ఒక కుండ ఉందయ్యా, నూనె కుండ. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం కదా. ప్రార్థన చేయి తల్లి, నువ్వు ప్రార్థన చేయి. ఒట్టి కుండలు చాలు. డబ్బున్న కుండలు, నూనె ఉన్న కుండలు అవసరం లేదు. ఒట్టి కుండలు చాలు. ప్రార్థన చేయి. కుండలన్నీ నింపబడ్డాయి, బాకీలు తీరినాయి, బిడ్డలు తల్లి హాయిగా బతికేశారు. దేవుడు అద్భుతం చేస్తాడు. చిన్న ప్రార్థన చాలు, చిన్న ప్రార్థన చేయి, మనసు పూర్తిగా నిండు మనసుతో చేయి. నువ్వు అనుకున్న కోరికలు దేవుడు నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఈ రాత్రి మనం ప్రోత్సహించబడతా ఉన్నాం. ఏమిటంటే అద్భుతాలు జరగాల, సమస్యలు తీరాలా, అడ్డంకులు తొలగాల, కార్యాలు జరగాల, ఆత్మ నింపుదల అవసరం ఉంది. ఆత్మ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. అట్టి కార్యాలను కూటం ఏర్పాటు చేసుకున్నటువంటి మహి కుటుంబంలోను అమ్మాయి లక్ష్మి పట్లను, అదేవిధంగా దుర్గమ్మ గారి పట్ల, వారి కుటుంబాల పట్ల కూడా, వచ్చిన వారి కుటుంబాల పట్ల కూడా దేవుడు జరిగించును గాక. ఆమేన్.